హాయ్ అండి. విశ్వ ఛానల్‌కి స్వాగతం. నేనిప్పుడు నా ఛానల్‌లో చేయబోయేది పచ్చిరొయ్యలు ఫ్రై చేస్తున్నానండి. ప్రాన్స్ ఫ్రై. పచ్చిరొయ్యల వేపుడు. ఇప్పుడు నేను దీన్ని మ్యాగ్నేట్ చేస్తానండి. ఈ రొయ్యల్లో ఏమేమి వేసుకోవాలో చూద్దాం. నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి ఇవి. ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నానండి నేనిప్పుడు. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి నేను. వీటిని ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాను నేను. ఇన్ని పెద్ద పెద్ద రొయ్యలండి ఇవి. ఇలా ఒకసారి ఎలా ఉన్నాయో ఇవి ఇలాగా మ్యాగ్నేట్ చేశాను కదా, ఇవి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఇవి పక్కన పెట్టుకున్నాక అప్పుడు ఏం కావాలో చూద్దాం తర్వాత. ఇదిగోనండి, నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి ప్రాన్స్ని. నేను ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నానండి స్టవ్ పైన. ఇప్పుడు దీంట్లో ఈ ప్రాన్స్ వేసేస్తాను. ఈ రొయ్యలు వేసేసి ఫ్రై చేసుకుందామండి కాసేపు. ఒక 5 మినిట్స్ ఈ ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయ్యాక చూద్దాం. ఇవిగోనండి ఫ్రై అయ్యాయి ఇవి 5 మినిట్స్. ఇప్పుడు ఒక కరివేపాకు రెమ్మ, ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను. ఇవి వేసుకుంటాను. ఈ ఆయిల్తో పాటు అవి ఫ్రై అయిపోతాయండి. ఇందులో నేను ఇంకో పావు స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇందాక రొయ్యల్లో కూడా వేసాను, ఇప్పుడు కొద్దిగా వేస్తున్నానండి మళ్ళీను. ఇదండి, ఇందులో ఇప్పుడు నేను మసాలా పేస్ట్ వేస్తున్నానండి. నేను చేసుకుంటాను కదండి ఇంట్లో, మసాలా పేస్ట్ వేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ వేసానండి. ఈ మసాలా పేస్ట్లో ఇవి బాగా ఫ్రై అవ్వాలండి రొయ్యలు. ఇలా ఈ మసాలా పేస్ట్ అంతా పట్టేలాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తామండి. ఇలాగా స్టవ్ మీడియంలో పెట్టి నేను మూత పెడుతున్నానండి. అంటే 5 నిమిషాలు అయింది, చూద్దాం. ఇలా మసాలాలో మగ్గింది కదండి కాసేపు, రొయ్యలు వేగాయి కదా, మసాలా ఇది కలిపి ఇప్పుడు ఒక అర స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఇందాక రొయ్యల్లో కూడా వేసాను కదా నేను సాల్ట్, అందుకు చూసి తగ్గించి వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. టీ స్పూన్స్, 2 టీ స్పూన్ల కారం. ఇవి ఇలాగేనండి, వాటర్ అయితే పొయ్యక్కర్లేదు, ఇలాగే వేగాలండి మసాలాలోని ఆయిల్లోను. ఇలాగే అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి వీటిని. మూత పెట్టేస్తున్నానండి మీడియం మంటలో పెట్టి. అప్పుడప్పుడు సిమ్ మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి, కలుపుకుంటూ ఉండండి. నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను.
ఇదిగోండి ఒకసారి చూద్దామండి. ఇందులో నేను వాటర్ కానీ ఉల్లిపాయ కానీ వాడలేదండి. నేను ఒక మసాలా పేస్ట్ తోటి ఇలాగా వేయించుకోవాలి. ఇంకా 2-3 మినిట్స్ పడుతుందండి. నేను మధ్య మధ్యలో 2 టైమ్స్ ఇలాగే కలిపాను. ఇలా మీడియం మంట మీద ఇలా వేపుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దామండి మళ్ళీను. చూద్దామండి. అయిపోయిందండి. ప్రాన్స్ ఫ్రై రెడీ. ఇంతేనండి. అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయండి నేను వేసినవన్నీను. ఎందుకంటే ఫైనల్‌గా నేను కొంచెం కసూరి మేతి చల్లేస్తున్నానండి. ఇలా కసూరి మేతి వేసుకుంటే నాన్ వెజ్‌లో స్మెల్ బావుంటుందండి. టేస్ట్ బావుంటుంది. అంతేనండి. అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోనండి ప్రాన్స్ ఫ్రై రెడీ అండి. ఇలా చేసుకోండి. ఒక వారం రోజులైనా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. మనం ఇందులో వాటర్ వేయలేదు, ఉల్లిపాయ వేయలేదు. వారం అయినా సరే అలా ఫ్రిడ్జ్‌లో ఉంటుందండి. ఇంతేనండి. ఈ ప్రాన్స్ ఫ్రై గనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.